Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. అన్నయ్య గారు బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి. అబ్బే చి పైసా కట్నం అక్కర్లేదమ్మా. మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గరలో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబూలం, ఓకేనా? అమ్మా చెప్పండి అన్నయ్య. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య, వాళ్ళిద్దరూ బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడేం చేస్తున్నాడు? అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్డు, 100 మంది వర్కర్లు పనిచేస్తారు. గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు. చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా, నువ్వే ఉంచుకో. రేయ్, కార్ రెడీ చేసి పెట్టండి. ఓనర్ వస్తున్నాడు. సార్, ఇదిగోరు నాన్న జీతం. వద్దు సార్, నాకు కావాల్సినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా? నాకు తెలుసురా, నేను అప్పుడు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టైనా మీ జీతాలు మీకు ఇస్తాను. మీకు ఇష్టం నాకు వద్దురా, మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే. నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ని చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాటా. వీడికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో.
తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. గీ, గీ. ఏ, సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. గీ. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. ఏ, మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. ఏయ్, అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ అయితే గీ. Now, let's check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేస్తానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? హలో, మే ఐ స్పీక్ టు మై సెక్సీ డాక్టర్? అఖిల్. చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు. చా, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రి అంతా నో స్లీప్, ఒళ్ళంతా హాట్గా ఉంది, నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది. అబ్బో, ఇంకా? ఏంటన్నయ్య? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా? వీక్లీ ఆఫ్. ఫోన్ చూడు. హలో, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. ఈ నీడ్స్ ఎ డాక్టర్. డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తావేంటి? మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నేను నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని. ఇతనేనా? ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి ఏర్పాట్లు చేయాలిగా. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే, అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను. ఏంటి అరుస్తున్నావు? రే ముగుడా, ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి? హే, వాడేవాడు నీ రూమ్ లో రావడానికి? వాడికోసారి ఫోన్. ఎవరనుకున్నావు? మా అన్నయ్య. అబ్బో, మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది విను. ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ. ఆహా. ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అది మ్యాటర్. ఓకేనా? అప్పటిదాకా నేను ఉండాలి కదా, అసలే హెల్త్ బాగాలేదు. ఇంజెక్షన్ ఇవ్వనా? వద్దు. హలో, బయలుదేరేవా లేదా? కాసేపాకు బయలుదేరు, అమ్మని గుళ్ళో దింపేసి వస్తా. ఇక్కడ అన్నయ్య హాఫ్ అన్ అవర్ నుండి వెయిటింగ్. సరే, నువ్వు బయలుదేరు. ఓకే. Now, my dear friends, everybody needs a friend in life. Say yes or no. Yes. Can we live without friends? No. You know, friends are for
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్సా అవును. క్లోజా ఒక టీప్ అమ్మా. ఏం డౌటా? ఒరే మీ చెల్లెలికి లైట్ కొట్టానుకో నువ్వు ఊరుకుంటావా? పోనీ నీ గర్ల్ ఫ్రెండ్కి లైట్ వేసానుకో నువ్వు ఏం చేస్తావు కదా. ఇక ఫ్రెండ్షిప్ ఏముందిరా, ప్రతిరోజు క్లబ్కి వచ్చినప్పుడు నీ చేత బిల్లు కట్టించనుకో నీకు ఇది మించి రాకొచ్చాను. కానీ మీరు ఫ్రెండ్షిప్ కోసం ప్రణాళిస్తాం అని చెప్పుకుని చూస్తారేంట్రా? బొంగులో ఫ్రెండ్షిప్ ఏం కాదు. ఒరే గొడవలు జరిగి పోలీసులు వస్తే మీ ఇద్దరిలో ముందెవరు పడిపోతారో మీకే తెలుసు. ఫ్రెండ్షిప్ లేదు, గడిద గుడ్డు లేదు. రే ఇంకోసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా ముందు వాగారు చెప్పు తెగుద్ది. నేను చెప్పింది కరెక్ట్ కదా? చెప్పు చెప్పు. కొట్టొద్దురా. Hi man. Remember you saved my life that day? Thank you so much man. Thank you so much my friend. okay. I love you so much. Yeah, I love you so much. Take care man. Have a nice day. Enjoy. Take care. Bye girls. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అన్నయ్య? ఏమైంది? Hey friend. What happened friend? What happened? వీడేనా? Oh. Friend, what happened? Oh. వీడిని నువ్వు కొడుతున్నావు అంటే వీడు నా ఫ్రెండ్. ఎందుకు పోయి నా ఫ్రెండ్ని కొడుతున్నావు? మామా స్టాప్ ఇట్ మామా. ఆగండి మామా, ఆగండి. స్టాప్ ఇట్ మామా. ఎందుకు మామా ఇలా కొట్టుకుంటారు? మీ ఇద్దరికి ఏంటి మామా ఈ గొడవ? For God's sake, control yourselves. On this big D-Day, you're trying to create havoc in my club? Huh? I hate this fellow. Don't do it, mama. Leave it. సిరి, నీ బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తానుగా. వెరీ సే. కొంప తీసి వీడియోని మాత్రం చెప్పకు. అతనే అన్నయ్య. షట్. నీకు అన్నయ్య ఉన్నాడని చెప్పావు, వీడేనా? అన్నయ్య ప్లీజ్. రే, నా చెల్లి వంక చూస్తే కళ్ళు పీకేస్తాను. రే, అది నీ చెల్లెని నాకు తెలియదురా, ఇప్పుడే తెలిసింది. నాకు ఇంకా లవ్ ఎక్కువైంది. భలే దొరికావురా నాకు.
వాడి మంచితనం గురించి నాకు చెప్తున్నావా? నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? వాడు మనిషే కాదు, మనసే లేదు వాడికి. వాడేలా ప్రేమించావు? వాడిని తప్ప ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒప్పుకుంటాను నేను. అసహ్యం నాకు వాడంటే. అడుగు, వాడినే అడుగు, మా అన్నయ్య నిన్నెందుకు అసహించుకుంటున్నాడని. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎందుకు కోపం? ఈ ఎనిమిటీ ఎప్పటి నుంచి? ఎనిమిటీ కాదు, ఫ్రెండ్షిప్. నేనంటే వాడికి కోపం, వాడి మూర్ఖత్వం అంటే నాకు కోపం. నన్ను అపార్థం చేసుకున్నాడని ఇంకా కోపం. నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్. వాడు నేను తిండి కోసం స్ట్రగుల్ అయ్యేవాడు. ఢిల్లీ నుంచి వాడొచ్చాడు, వైజాగ్ నుంచి నేను వచ్చాను. ఇద్దరం ఎన్నో కష్టాలు పడ్డాం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాడికో చెల్లుండేది, పేరు సాషా. చాలా మొండిది, పంతం ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేది కాదు. షీజ్ అ టామ్ బాయ్. తను కూడా గ్రాడ్యుయేట్. ముగ్గురు ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం. తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం. వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది. సిస్టమ్ మీద అసహ్యం కలిగింది. వీటికి తోడు ఒకరోజు సాషాకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో డబ్బు లేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను. అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది. మా కష్టాలు తీరిపోయాయి. దేశంలో ఇంతమంది ఇల్లీగల్గా సంపాదిస్తున్నారు, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. మేము ఆ దోవలో వెళ్తే తప్పులేదనిపించింది. అప్పటి నుంచి దొంగలుగా మారిపోయాం. డోంట్ మూవ్. ఎవరైనా అరిచినా ఏడ్చినా కదిలినా Hey, call the manager. Bank lo cash entundi. Tell me, man. Yes, sir. Come on, load it in. Load it in. You have 3 minutes. Make it fast. Hey, ఏం పేరు నీది? విజయలక్ష్మి. ఏంటి పోలీసులు ఫోన్ చేస్తున్నావా? చెప్పు, వాళ్ళు వస్తే నీ పుచ్చి పేలిపోద్దని చెప్పు. హలో, మీరు ఇక్కడికి వస్తే నా పుచ్చి పేలిపోద్ది. వెరీ గుడ్. 2 minutes. ఇంకెవరన్నా హీరో అవుదాన్ని ట్రై చేస్తున్నారా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా? ముద్దు పెట్టుకోవాలనుందా? ముద్దు పెట్టుకోవాలనుందా? ఇంతకన్నా మంచి టైం దొరకదు. పెట్టే. ఆల్ రైట్. ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకపోతే లాక్ కొట్టు. Thanks everybody. Now you can call the police, talk to the press, anything you want. Have a nice day. 60, 70, 80, 3.5. Sasha, ఈ bunch 30 plus 30 is equal to 60. Now you count to check it, okay? మీ ఇద్దరిని నన్ను చూస్తున్నాను. కష్టపడినాడు కూడా ఇలా లెక్క పెట్టాడు. కష్టపడకపోతే ఊరికే వచ్చాయా? అరే 10వ తారీఖున ఇస్తానమ్మా, కాస్త వెయిట్ చేయంటే ఎంత గొడవ చేసేది ఇంటి ఓనర్. నాకైతే మన మెస్ ఓనర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ డబ్బంతా చూపించాలని ఉంది. చేస్తాడెదవా. ఉద్యోగాలు ఇవ్వండిరా, కష్టపడి పనిచేస్తామంటే వెంటేగా. ఇలాగే 100 బ్యాంకులు కొట్టేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. సాషా, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు సాషా. హ్యాపీ బర్త్డే టు యు. Come. Many happy returns of the day. Thank you. I love you. హ్యాపీ బర్త్డే సాషా. Naughty. Hey, అబ్బా. Hey, Sasha, come on. ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉందిరా. దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. దొరికింటే జైల్లో ఉండేవాళ్ళం. లేడీస్ సెల్లో నువ్వు, పక్క సెల్లో మేము. లేదురా,
జైల్లోనైనా నేను నీతోనే ఉంటాను. అలా ఒప్పుకోరమ్మా. ఎందుకు ఒప్పుకోర్రా బేబీ? నేను నీతోనే ఉంటానురా. నన్ను విడిచి వెళ్ళకురా. వింటున్నావా? నీకేనా మెంట్లా? క్యా కరే ఇద్దర్ బేబీ? లాకర్ ఓపెన్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నావా? చంపేసుకునేవాడిని తెలుసా? చంపేసుకోరా. ఈ ప్రాపర్టీ నీదే. దగ్గరికి రా. ఏంటి? నేనంటే నీకు ఇష్టమా కాదా? చాలా. మరి నాకు? అది నీకే తెలియదు. చూడు, నా కళ్ళలోకి చూడు. ఇష్టం దాటి ఏదో ఉంది. కనిపిస్తుందా? చూడు, కనిపించిందా? మరీ ఇష్టం ఎక్కువైనట్టుందే. ఐ లవ్ యూ చెప్పాలనిపించట్లేదా? యు ఆర్ మై ఫ్రెండ్ సాషా. సే యు ఆర్ మై గర్ల్. ఎస్, బట్ ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ లైక్ దాట్. నచ్చలేదా నేను? నచ్చావు, బట్ ఏ ఏ టాపిక్ వదిలేరా, వేరే మాట్లాడుకుందాం. హౌ కెన్ ఐ లీవ్? ఓకే, ఇప్పుడు వదిలేస్తాను. తర్వాత మాట్లాడుకుందాం. టైం అయింది, అన్న వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, గివ్ మీ అ హగ్. ఏ పిచ్చేనా పట్టిందా? వెళ్ళు. Got you. Hey Sasha, what are you doing? Give me the remote. ఎందుకు ఆపావు నన్ను? Because I want a hug. ఇప్పుడా? Yes, hug me right now. నిజంగా నీకు మెంట్లే? ఇక్కడ? Yeah. ఇప్పుడు కుదరదు. మరి ఇందాక అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? Sasha, we have a job to do. Come on, man. ఇవ్వకపోతే గాల్లోనే ఉంటాం. Hug me. Come on. Okay, రా. కర్మ. That's my baby. అఖిల్, నేను చెప్పేది నిజమే. ఏది నిజం? ఐ లవ్ యూ. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. అఖిల్ ప్లీజ్, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. సే yes or no. ఎస్. బుద్ధుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఐ లవ్ యూ. మనలాంటి యతవల్ని బుద్ధుడు పట్టించుకోడు.
ఆల్రెడీ 1 crore cash. ఓకేనా? 1.5 crore. ఏ సోను 2 కోట్లు 2 crore టూ మచ్. వేరే పార్టీ రెడీగా ఉంది బే. ఏంటి ఫోన్ చేయి. 2 అంటున్నారు. నేను నమ్మను. ఓకే, ఏమైంది? డీల్ ఇస్ ఫైన్. Chiama o phone. Yo, funky. Sina mama, chiama me mama tatu. Yo ma, yo baba beba mom phone. Yeah, I am phone. Oi. Yeah, I am phone. Hey Bobby, how are you? టాటూ వేస్తావా? నేను పుట్టింది అందుకోసం. What type of tattoo you want? ఒక పేరు రాయాలి. Interior or exterior? అంటే పై కనిపించేవన్నీ ఎక్స్టీరియర్, కనిపించేవి ఇక్కడ 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 లోపల ఇంటీరియర్. నీ సజెషన్ ఏంటి? ఐ లవ్ ఇంటీరియర్. నీలాంటి వాడి పేరు రాయించుకోవాలంటే ఎవరికి తెలియకుండా ఇంటీరియర్లో రాయించుకోవాలి. నా డార్లింగ్ వాడు. వాడి పేరు అందరికీ తెలిసేలా రాయించుకుంటా. ఏ ఆగాగు, ఏంటి అది? స్టీల్ గిన్నెల మీద పేరేసే మెషిన్ లా ఉంది. మిషన్ ఎలా ఉంటుంది మీకు ఎందుకండి? నేను వేస్తాను కదా, నన్ను నేనేయండి. Come on, baby, come on, come on. Yo, fat pump to the, yo, wet thing. I be ball to the ball. Get the dog. Hi, guys. Hi. Set the more fat. To the, Hey. ఏంటిది? వాడి పేరు ఎందుకు రాయించుకుంటున్నావు? చెప్పవే. చెప్పడం ఎందుకు సార్? ఆ నవ్వు నేను ఇట్లా. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా? తను చేయట్లా, నేను చేస్తున్నా. నువ్వు చెప్పావా? ఏమన్నాడు? నో అన్నాడు. థ్యాంక్ యూ. ఏ సోను, ఏం కావాలరా? గిడమ బియారా? సాషా నన్ను లవ్ చేస్తుంది. ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా. తెలుసు. మరి నువ్వేంటి? నాకు అలాంటి ఉద్దేశం లేదురా. బట్ షీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నీ పేరు టాటూ కూడా వేయించుకుంటావు. టాటూనా? It's a call ring of the demo. Hey, Abo, hey. Where shooting? ఏ సాషా, ఏంటిది? వాట్స్ దిస్? నా ఇష్టం. అరే, నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఎంచుకుంటున్నావు? ఎవరు పర్మిషన్ తీసుకోరు. రే, పిచ్చెక్కిందా దానికి? వదిలేరా. అరే, నాకు కూడా తన మీద ఉండాలి కదా. ఇది నీ పేరు కాదు, ఎవరిదో. నువ్వు వెళ్ళు. రే, అరెస్ట్ చేయి. No man, I can't tell. It's okay. నీ అప్ప తీరా. అరెస్ట్ చేయి. చూడు ఎలా నవ్వుతుంది, చూడు. చంపేస్తాను. మోహన్ చూడు. ఇప్పుడు నేను వెయ్యాలా వద్దా? నువ్వెయ్యి బే. బే ఓకే. అమ్మా, అఖిల్ నది మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. నాకు వాడంటే ప్రాణం. కానీ వాడెందుకో ఇష్టపడలేదు. ఆ మాట చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. మేబీ చాన్నాళ్ళుగా ఒకరికొకరు తెలియడం మూలన కావచ్చు. బట్ నాకు నా చెల్లి తప్ప ఎవరూ లేరమ్మా. వాడిని ఎలాగైనా నువ్వే ఒప్పించాలి. నేను వాడిని ఫోర్స్ చేసి అడగలేకపోతున్నాను. ప్లీజ్ అమ్మా. అదేంటయ్యా, నేను చెప్పి చూస్తాను. అయినా కాదంటే నేనేం చేయలేను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఏ సాషా, ఇక్కడేం చేస్తున్నావు? పడుకో. ఏ వెళ్ళు. పడుకోరా. అరే వెళ్ళమనగా. ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయిందా? తోడొద్దా? సాషా, ఏంటి? వాట్ ఆర్ యు డూయింగ్? కమ్ ఆన్, స్టాప్ ఇట్ సాషా. అరవకు. ఏ హీరోయిన్ వచ్చి నిన్ను కాపాడదు. నేనే హీరోయిన్ని, నేనే విల్లన్ని. లెట్ మీ స్లీప్. జస్ట్ ఎలా వచ్చావు లోపలికి? ఏ నువ్వు లాకర్లో ఓపెన్ చేయట్లా? అలానే. నీ ఊపిరి నాకు తగులుతుంది. లే. పిచ్చోడా, తగలాలనే ఇంత దగ్గరికి వచ్చాను. పెట్టేనా? వద్దు. ప్లీజ్ రా నాన్న. వద్దు. కామెడీదేం తెలుసా నీకు? అరే కొడతావేంటి? అరే అరే, నీ మామూలు ఆడదాని కాదు. అదే నా భయం. ఇవాళ ఏదన్నా ట్రై చేద్దాం. ఏంటి ట్రై చేసేది? నచ్చితే రేపు ఐ లవ్ యూ చెప్పు. నో ఛాన్స్. ఓకే. నో. ఏం చేస్తున్నావు?
నీ దిప్పనా? ఇదిగో డోంట్ బి మ్యాడ్ సాషా, కమ్ ఆన్. అరే సాషా, ఐఎమ్ సారీ రా. ఏమైందిరా సాషా? యూ ఓకే సాషా? ఐ లవ్ యూ అఖిల్. నా ప్రేమ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇలా బిహేవ్ చేశాను. ఏదో ఒకటి చేసినా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. ఐ డోంట్ నో హౌ టు రీచ్ యూ. సాషా, నా ప్రాబ్లం కూడా ఒకసారి విను. నిన్ను ముట్టుకున్నా పట్టుకున్నా నాకు అలాంటి ఫీల్. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా. రేపు నిన్ను పెళ్లి చేసుకున్నా జస్ట్ ఫ్రెండ్స్ రా. అర్థం చేసుకోరా. సాషా, ఏంట్రా వర్షంలో తెలుస్తున్నావు? వాడంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. నేనంటే తనకు ఇష్టమే. నన్ను ఒక ఫ్రెండ్లా చూస్తున్నాడు కానీ గర్ల్ ఫ్రెండ్లా చూడలేకపోతున్నాడు. కానీ వాడితోనే బతకాలని ఉంది. వాడి కోసమే చావాలనుంది. నీతో మాట్లాడతానని చెల్లికి మాటిచ్చాను, కానీ నేను బతిమాలడానికి వచ్చాను. నా చెల్లిని పెళ్లి చేసుకోరా. ఏంట్రా మాట్లాడావు? ఇష్టమని చెప్పరా? ఎలా చెప్పమంటారా? నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను, తనకి ఎన్నోసార్లు చెప్పాను. అయినా గుచ్చి గుచ్చి అడిగితే ఏం చెప్పమంటావు? తనలో లోపం ఏంటి? ఎందుకు నచ్చలేదు? నచ్చకపోవడం కాదురా, సాషా అంటే నాకు చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోలేనురా. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, దాన్ని పెళ్లి చేసుకోరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేనే ఇస్తాను నీకు డబ్బు, దానికి మంచి సంబంధం చూడు. చేతి మీద నీ పేరు టాటూ కూడా వేయించుకుంది. దానికి నేనేం చేయనురా? రేపు తనకి పెళ్ళి ఈ పేరు ఎవరిది అని అడిగితే తను ఏం చెప్తుంది? మా నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళను. మాతో మాట్లాడద్దు. కుదరదు. ఎందుకు? ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తా? చెప్పు. చోటమోటో దొంగతనాలు ఎన్నాళ్ళు చేస్తారు. ఐల్ గివ్ యూ బిగ్ డీల్. సిటీలో ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇటలీకి సంబంధించిన యాంటిక్ డైమండ్స్ వర్త్ 100 crores. అదొక్క రాబరీ చేయండి. 50 crores డౌన్ పేమెంట్. కొనేదెవరు? కాన్ఫిడెన్షియల్. డీల్ ఓకే. ఇదొక్కటి చేసి సెటిల్ అయిపోవచ్చు. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. అందరి ముందు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా లేదా? చెప్పకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వెళ్ళు. హలో అఖిల్, వస్తావా రావా? హే, ఎక్కడున్నావురా? బైకర్స్ క్లబ్లో. సాషా ఏంటి మొండితనం? ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే చచ్చిపోతాను. ప్లీజ్ నా మాట విను. వస్తావా రావా? నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వస్తావా రావా? సాషా నువ్వు ఇంకా ఇంటికెళ్ళదా? లేదు. ప్లీజ్ నువ్వు ఇంటికెళ్ళు, ఉదయం కలుస్తాను. ఇప్పుడు వస్తే నన్ను చూస్తావు, ఉదయం వస్తే నా శవాన్ని చూస్తావు. నేను మళ్ళీ ఫోన్ చేయను. అఖిల్, దిస్ విల్ బి మై లాస్ట్ కాల్. సాషా. రే సోను, సాషా ఇప్పుడే ఫోన్ చేసింది. ఇంకా బైకర్స్ క్లబ్లోనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతానంటుంది. నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా.
సషా వద్దు, నా చెల్లిని తాకద్దు, దాన్ని ముట్టుకోవద్దు. నువ్వే చంపేశావు నా చెల్లిని. నీ మూలంగానే చచ్చిపోయింది. నాకు తెలియదురా తను ఇంత పని చేస్తుందని. తెలీదు, నీకేమీ తెలీదు. నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలీదు, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలీదు. ఉన్న ఒక్క చెల్లిని చంపేశావు కదరా. పోరా, వెళ్ళిపో. నాకు కనిపించద్దు, జీవితంలో నాకు కనిపించద్దు. సోను, నీ మొహం నాకు చూపించద్దు. పో. అలా అనొద్దురా, నా మాట విను. పోరా సోను, పో. సోను, వెళ్ళిపో. అప్పటి నుంచి నేనంటే వాడికి అసహ్యం. సాషా ఇలా చేస్తుంది, చచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు వాడిని బతిమాలడానికి వెళ్ళాను, ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూశాను. వాడికి నా మీద కోపం ఎక్కువైందే తప్ప తగ్గలేదు. నా మీద ద్వేషం పెంచుకున్నాడు. నేను వాడికి దూరం అయిపోయాను.